హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే వరల్డ్. మీరు తమిళలో చూసే ఉంటారు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నసనకోట ముత్యాలమ్మ అనమాట. ఈమె గురించి చాలామంది మీరు వినే ఉంటారు, అమ్మవారి గురించి అయితే. సో నేనైతే ఇది చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. అంటే నార్మల్గా నేను అమ్మవారి గురించి విన్నాను, చాలానే విన్నాను అనమాట. ఓకే, నేను కూడా చూడాలి అని అనుకున్నాను. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఒక్కసారి అయితే వేరే టెంపుల్కి వెళ్తూ ఆన్ ద వేలోనని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళాను, దర్శనం చేసుకున్నామని. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది గైస్, నిజంగా. ఏంటి ఇది ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా ఈరోజు పర్టికులర్గా అనుకున్నా కానీ కాదంట. నేను అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ సండే అండ్ ట్యూస్డే ఇలానే జరుగుతుంది అని చెప్పారు. ఓకే, వెళ్ళినాక కూడా నేను ఊహించిన దానికంటే కూడా కొద్దిగా ఎక్కువనే ఉందన్నమాట. నేనేమనుకున్నా అంటే నార్మల్గా జాతర జరుగుతానే అంతమంది జనాలు ఉంటారు, కామన్గా ఉండరు అనేసి నేను అనుకున్నాను. కానీ లేదు. సో ఎవ్రీ సండే అండ్ ట్యూస్డే అలా ఉంటారు అనేసి అయితే నాకు అప్పుడు అర్థమైందనమాట. అమ్మవారి గురించి తెలియదు. సో నేను ఈ వీడియోలో చెప్తాను, ఇంకా అమ్మవారి గురించి కొద్దిగా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నా సబ్స్క్రైబర్స్లో, నా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామందికి అమ్మవారి గురించి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని కూడా అనుకుంటున్నాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఇది వచ్చేసి ముందు రోజు అనమాట, ప్రిపరేషను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మా బావగారి కూతురు వీడియో తీస్తుంది, తను పని చేస్తున్నాను అనేసి అయితే ఇవన్నీ మేము అక్కడికి తీసుకెళ్ళాలి కదా, అవన్నీ వీడియో క్లిప్ తీసామన్నమాట. ఇది వచ్చేసి కొబ్బరి, అది తీయడానికి చాలా ట్రై చేస్తున్నా కానీ రాలేదు. సో అదనమాట, అది క్యాప్చర్ చేసాం మేమైతే. ఇవన్నీ కూడా ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా యూజ్ అవుతుంది అనమాట, టైం సేవ్ అవుతుంది. అందుకనేసి ఇవన్నీ చేసాము. అండ్ అక్కడ వచ్చేసి తెల్లగడ్డలు కదా, అవి మేమైతే లిటరలీ గ్యాస్ అంతకు ముందు రోజు నైట్ 12 అయిందనమాట మేము పనుకోడేలోపు, అవన్నీ చేసి అయిపోయేలోపు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గర వెళ్ళామన్నమాట. అక్కడ వెహికల్ వచ్చిండే, అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న క్లిప్ తీసుకున్నాము. మా కశ్వి పాప క్యూట్గా రెడీ అయిపోయింది. హాయ్ చెప్తుంది మీకు అందరికీ, హాయ్ చెప్పేసేయండి మా పాపకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వెహికల్లో కూర్చున్నాం, మినీ బస్సు. యాక్చువల్లీ రిమైనింగ్ కొంతమంది వచ్చేసి కార్లో వెళ్ళిపోయారు, మేము వచ్చేసి బస్ ఎక్కామన్నమాట. కశ్వి పాప బస్ అని పట్టింది. యాక్చువల్లీ అది ఆటో అంటుంది కానీ బస్సులో ఎక్కామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈమెను మీరు ఎప్పుడు చూసిండరు. సో ఇక్కడ మా అక్క ఉంటుంది కదా, మా అక్క వాళ్ళ తమ్ముని వైఫ్ అనమాట. సో వరుసకు నాకు కూడా వదిన అవుతుంది తిను. సో సేమ్ ఏజ్ కాబట్టి మేము చాలా క్లోజ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు అనమాట. మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని చోట్ల చూసే ఉంటారు. సో మేము వెళ్ళేలోపు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కదా, సీరియస్లీ. సో ఇక్కడికి వెళ్ళగానే మేము ఇంకొక క్లిప్ తీసానమాట, ఏం చేస్తుంది మా అక్క అనేసి. మేము వెళ్ళేలోపే ఆల్రెడీ మా అక్క అక్కడ నీళ్ళు వేసేసుకుంటారనమాట. సో ఫస్ట్ నీళ్ళలో మునిగి దాని తర్వాత అమ్మవారికి బోనం తీసుకెళ్తాం కదా, ఆ బోనం అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో అదే నేను తీసాను. ఆల్రెడీ వంట ప్రిపరేషన్ కూడా అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే 10 or 11 అవుతుంది అనమాట. టిఫిన్ అప్పటికి కూడా చేయలేదు, చిన్నపిల్లలంతా ఉన్నారు. సో ఇది వచ్చేసి మేము తీసుకున్న రూము. అండ్ తిను రెడీ అవుతుంది అనమాట, అందుకే వీడియో తీశాను. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది అనమాట అందరికీ. తను కూడా వీడియో షో అయితే ఏం కాదనమాట, మంచిగానే వీడియోస్ బాగానే వచ్చిందనమాట. మీరు ఇంతకు ముందు వీడియోలో లేదు కానీ ఇప్పుడు వీడియోలో కూడా ముందుకి చూస్తారు, వీడియోలో కూడా వస్తుంది తను. సో ఇక్కడ వచ్చేసి బాణం ప్రిపేర్ చేస్తుంది అమ్మవారికి తీసుకెళ్ళడానికి అనేసి. యాక్చువల్లీ పొయ్యి మీద చేయాలి, కానీ అక్కడ పొయ్యి మీద చేసేంత అవైలబిలిటీ లేదు కాబట్టి మేము గ్యాస్ మీద అనేది ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ కుండలోనే చేయాలి
చాలామంది ఇంకొక గిన్నెలో అలా చేస్తున్నారు, కానీ కుండలో అమ్మవారికి అంటేనే కుండలోనే చేయాలి కన్ఫామ్గా, అది మంచిది అనమాట. సో కుండలోనే ప్రిపేర్ చేస్తున్నారు మా అక్క వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఇంకా అది చాలా వేడిగా ఉందన్నమాట. సో అలా నేను చేస్తున్నాను. ఇంకా కొద్దిగా మనం అలా కలేసినామంటే ఇంకొద్దిగా త్వరగా అవుతుంది అనమాట, ఆ వేడికి అది అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా అమ్మవారికి తీసుకెళ్ళడం కాబట్టి పసుపు రాసి బొట్లు పెట్టాలి అంటారు కదా. సో నేను దానికోసం అనేసి పసుపు రాసి బొట్లు పెడుతున్నాం అనమాట. అక్కడ అమ్మవారికి సమర్పించేది కాబట్టి మనం కొద్ది చేయాలి కన్ఫామ్గా. అయితే పసుపు రాసి బొట్లు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి బోనము ప్లస్ కళ్ళు కూడా తీసుకెళ్తాం అన్నమాట ఈ అమ్మవారికి. నాకు కూడా తెలియదు, నేను అక్కడే తెలుసుకుంటున్నాను. సో అలా పెట్టు అనేసి మా అక్క చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇద్దరం కలిసి చేస్తున్నాము అక్కడైతే ఎవ్రీథింగ్. నేను చేసే ప్రతి పనిలో కూడా తను ఉంటుంది, తను చేసేటప్పుడు కూడా నేను కూడా ఉంటున్నాను అనమాట. సో ఇద్దరం కలిసి అక్కడ చేస్తున్నాము. అండ్ మా అక్కడ ఆడెవరో అడ్డు చెప్పలేదులేండి, పని చేసే వాళ్ళే కావాలి అనేసి వదిలేశారు మమ్మల్ని. ఓకే వీడియోస్ అన్న తీసుకోండి, ఏమైనా చేయండి, పని చేసేది కావాలన్నట్టు వదిలేశారనమాట మా మమ్మల్ని కూడా. సో మేము అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అదే కళ్ళు అని చెప్పాను కదా, కళ్ళు అమ్మవారికి సమర్పించడానికి అనేసి అది కూడా మనం కుండలోనే తీసుకువెళ్ళాలి. సో దట్ అక్కడికి తీసుకెళ్ళడం కూడా ఇద్దరు తీసుకెళ్తారు, ఒక్కరు కూడా కాదు. బొట్లు పెట్టేసి మనం అక్కడికి తీసుకువెళ్ళాల్సి వస్తుంది. వేపాకు వేప మండలు అన్నీ అక్కడికి సమర్పించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ కొన్ని స్కిప్ చేశాను గ్యాస్. ఏంటంటే యాక్చువల్లీ నాకు తెలియదు, బోనం అమ్మవారికి లోపలికి తీసుకెళ్ళాము అక్కడ దర్శనానికి. వచ్చినాక బయట పొట్టేలు నరుకుతారు అనేసి అనుకున్నాను, కానీ లేదంట. లోపల మేము దర్శనం చేసి వచ్చేలోపే ఆల్రెడీ అక్కడ పొట్టేలు నరికేశారు. నేను అది క్యాప్చర్ చేయడం మర్చిపోవడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు నాకు. సో ఇదే పొట్టేలు ఇక్కడ అమ్మవారికి సమర్పించేది కాబట్టి ఈ పొట్టేలకు కూడా మనం పసుపు కుంకుమ అవన్నీ పెట్టాలి. సో అందుకని మేము అక్కడ బోనంకి ఏదైతే అవన్నీ చేసామో ఇక్కడ కూడా వచ్చి మేము పసుపు కుంకుమ అవన్నీ పెట్టి చేసామన్నమాట. మాకైతే భయం అవుతుంది నిజంగా, అది ఎక్కడ పొడుస్తుందో ఏంటో అనేసి చాలా భయపడ్డాను నేనైతే. అది కట్టడానికి కూడా నాకు కొద్దిగా భయం అనిపించింది, కానీ మధ్యలో వీడియో చాలా వరకు కట్ అయింది నిజంగా. ఎందుకంటే చాలా అంటే చాలా భయం ముందుకు వచ్చేస్తుంది. అది అయితే అయినా మేము వచ్చేసి ఫేస్ వరకే పెట్టాము. నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఇంకా పిల్లలు కూడా పట్టేసుకున్నారనమాట నేను భయపడుతుంటే. అది ముందుకు వచ్చేస్తుంది, ఎక్కడ పడుతుందో అనేసి భయం అనిపించేసింది మాకైతే. సో పెట్టేసి కట్టేసాను అనమాట. అండ్ మళ్ళీ వచ్చేసి దాని కాళ్ళకి చేతులకు కూడా కింద 4 కాళ్ళకి కూడా పెట్టాలి కదా, కాళ్ళకు పెట్టాలి అవన్నీ చేయాలి అంటే. బట్ నాకు తెలియదు కదా, మేమైతే అదే ఫస్ట్ టైం అనమాట, నేనైతే ఫస్ట్ టైం అది చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి వేరే ఆంటీ వచ్చేసి ఇంకా అవన్నీ చేసిందనమాట. సో ఇలా కూడా చేయాలి అనేసి అక్కడ ఎండ కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లోపలికి తీసుకొచ్చి మళ్ళీ ఇవన్నీ చేశారనమాట. సో మేము చూస్తున్నాము, ఇంకా మాకు భయం అనిపించి అక్కడి వరకే చేస్తామన్నమాట. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసేసారు, మేము చూస్తున్నాం. ఓకే కొన్ని తెలుసుకోవాలి కన్ఫామ్గా అనేసి ఓకే అనుకున్నాం. మన తర్వాత వచ్చేసి అక్కడ పొట్టేలే కాకుండా ఇంకొకటి 2 జత కొట్టాలంటారు కదా. సో పొట్టేలు కాకుండా కోడి కూడా తీసుకున్నాం అనమాట. కోడికి కూడా సేమ్ అలానే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి తనే చేస్తుంది, మనం కోళ్ళకి చాలా దూరం అనమాట. సో అదే చేస్తుంది. తర్వాత దానికి కూడా అలా కట్టేసి ప్రిపేర్ చేసేసాము. అప్పటికే చాలా అంటే చాలా ఆకలిగా ఉంది అసలు ఫుల్. అది ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు టిఫిన్ తిందామా అనే ఇదిలో ఉన్నాం. మేము ఇవన్నీ చేసేలోపు ఆల్రెడీ టిఫిన్ రెడీ అయిపోయిందనమాట. సో వెంటనే టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోయాము. చూడండి కూర్చునేసామన్నమాట. సో ఇక్కడ ఒకసారి అందరినీ క్యాప్చర్ చేసామన్నమాట. ఇక్కడ చాలా తక్కువ మందిని మేము ఇన్వైట్ చేశారు వాళ్ళు, ఎందుకంటే ఎండలు అంతా. సో ఇంకా చాలామంది ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, కానీ టిఫిన్ టైంకి అయితే తక్కువ మందే ఉన్నారు.
ముందుకి లంచ్ టైం లోపు చాలామంది వచ్చేసారనమాట. సో మేము వెళ్ళిన టైంకి అంటే చాలామందికి తెలుసు అనమాట ఏ టైంకి సెట్ అయిపోతుంది, ఇంత తొందరగా వెళ్ళాల్సిన పని ఉండదు అన్నట్టు ఉన్నారనమాట. చాలామంది టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. కొంతమంది ఫస్ట్ దర్శనం చేసుకోవాలి ఇక్కడ టైం అయిపోతుంది అన్నట్టు. సో మేము ఇక్కడ టిఫిన్ తిన్నాం. ఫస్ట్ టిఫిన్ తినేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వీళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ మాల అనమాట. 41 నిమ్మకాయలతో మాల చేసాము నైట్. సో ఆ మాల అమ్మవారికి సమర్పించాలి, అమ్మవారికి వేసి అండ్ పూలదండ కూడా వేసాము అనమాట. ఇక్కడ అమ్మవారికి ఏమేమైతే తీసుకెళ్తున్నామో అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టిందనమాట మా అక్క. సో అవే నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను అనమాట. టెంకాయలు, పసుపు, కుంకుమ. అమ్మవారికి మనము ఎక్కడైనా సరే అమ్మవారికి ఏమైతే సమర్పిస్తామో కన్ఫామ్గా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఎవ్రీథింగ్. ఒక ఆడపిల్ల ఉంటారు కదా, సో ఒక ఆడపిల్లకి ఒడిబియ్యం పోసే ఏమైతే ఇస్తామో ఇక్కడ ఒడిబియ్యం ఒకటే లేదు, ఇంకా ఎవ్రీథింగ్ మనం సమర్పించాలన్నమాట. అండ్ ఇది కళ్ళు మా అక్క వేస్తుంది, అప్పటికి ఇంకా వేయలేదన్నమాట. సో ఎవరైనా దుబ్బేస్తారు అన్నట్టు కొద్దిగా పక్కన పెట్టేశారు. తర్వాత ఇక్కడ కళ్ళు పోసేసి ఇంకా అవన్నీ సెట్ చేశారనమాట. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వేప మండలి కూడా పెట్టాలి కదా. వేప మండలి అనేది కన్ఫామ్ అమ్మవారికి, ఈ అమ్మవారిని కాదు ఎక్కడైనా సరే అమ్మవారికి వేప మండలి అనేది ఖచ్చితంగా పెట్టాలి. అది అమ్మవార్లు అంటేనే వేప మండలి, కళ్ళు కన్ఫామ్ అంటారు కదా. సో ఖచ్చితంగా పెట్టాలి అన్నమాట. సో ఇవన్నీ నేను ఈ యొక్క ఫంక్షన్లో చాలా అయితే తెలుసుకున్నాను. ఇంకోటి నేను మీకు చెప్పాను కదా అమ్మవారి గురించి చెప్తాను అన్నట్టు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా అంటే ఆన్ ద వేలోనే కదా అని చెప్పేసి జస్ట్ అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాను. అక్కడ చాలా అంటే చాలా నిర్మానుషంగా ఉంది గైస్. అసలు ఎవ్వరే కానీ లేరు, ఏంటి ఇక్కడ ఎవ్వరే కానీ లేరు అనేసి అనుకున్నా. కానీ లిటరలీ నేను ఇప్పుడు చూసినప్పుడు వచ్చేసి ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాకు దర్శనానికి మినిమం 1 hour పట్టింది దర్శనానికి వెళ్ళడానికి. అసలు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా. అసలు కశ్విని తీసుకొని వెళ్ళాను కదా, నేనైతే ఇంకోసారి ఇంత క్రౌడ్లో దర్శనం చేసుకోకూడదు అనిపించింది అనమాట. సో ఇక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, అక్కడ వచ్చేసి పొట్టేలు కొడతారు. లోపల టెంపుల్లో కూడా ఫుల్ ఇంకా జనాలు ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే నిద్ర చేయొచ్చు, నిద్ర చేస్తారు అనేసి అంటారు కదా. బట్ ఈ టెంపుల్ దగ్గర నిద్ర చేయకూడదంట ఎవరే కానీ. ఈవినింగ్ 7 అయ్యేసరికి ఇంకెవ్వరు ఉండరు గైస్. నేను చూసినప్పటికీ 5 మేము స్టార్ట్ అయినప్పుడు 5:30 అట్లా అయింది. ఆ టైంకి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారనమాట. సో 7 ఆ టైంకి ఇంకైతే ఎవ్వరు ఉండరు. కొద్దిగా చీకటి పడే టైంకి ఎవ్వరు ఉండరంట. ఎందుకంటే అమ్మవారు సంచరిస్తుంది అనేసి అయితే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్, అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది, ఎవ్వరు కూడా అక్కడ పడుకోకూడదు అనేసి చెప్పారు. ఇన్ కేస్ ఎవరైనా పడుకున్నా ఆ ప్రదేశంలో అయితే ఉండరంట గైస్, ఎక్కడో ఇంకా వేరే ఎక్కడో తేలుతారంట వాళ్ళు. సో చెప్పడం ఇదైతే చాలామంది. సో ఇప్పటివరకు అయితే ఎవ్వరు కూడా అక్కడ పడుకోలేదు. పడుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ ఎక్కడైతే పడుకున్నారో మళ్ళీ అక్కడైతే లేయలేదు, వేరే ఎక్కడో లేచారంట. సో అలా ఉంటుందంట. అమ్మవారి దగ్గర పడుకోకూడదు అనేసి అయితే కొన్ని ఇయర్స్ నుంచి సేమ్ అదే జరుగుతుంది. అక్కడైతే నిద్ర చేసేదైతే లేదు. ఇదే అమ్మవారు. అండ్ మనం ఏదైనా కోరిక కోరినా అది కన్ఫామ్గా నెరవేరుతుంది అనేసి అయితే చాలా బలంగా నమ్ముతారు. మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు వీళ్ళు ఇక్కడ ఇవన్నీ చేసేసారనమాట ఆల్రెడీ. అప్పుడే అయిపోయిందా అనుకున్నాము. సో దాని తర్వాత మధ్యలో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. సో వంట అయ్యేసరికి ఇక్కడ ఏంటంటే డిస్కషన్, కశ్వి పాప ఉంది, కశ్వి పాపకు తినిపిస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా పక్కన ఉంది కదా, తను వచ్చేసి కశ్వికి అత్త అవుతుంది. అక్కడ ఇంకా 4 బావలు ఉన్నారు, పక్కన అక్క, తర్వాత నా తమ్ముడు, మామ, ఇక్కడ ఇంకొక అత్త, సెకండ్ అత్త, వాళ్ళ పిల్లలు, అందరు కలిపి 4 బావలు ఉన్నారు. వాళ్ళ డాడీ అందరూ ఉన్నా కానీ ఏ ఒక్కరు పక్కకు పోకూడదు అనమాట. సో అదే ఇక్కడ జరుగుతుంది. నిజంగా వాళ్ళలో ఏ ఒక్కరు పక్కకు పోయినా కూడా అది తినడం లేదు. దానికోసం మేము అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అదే డిస్కషన్ మేము నవ్వుతుంది, నీకు ఫుడ్ తినిపించడానికి ఇంతమంది ఉన్నాము, ఇంతమంది కావాలా నీకు అనేసి. సో అదే జస్ట్ ఫన్ అనమాట, అలా జరిగిపోతుంది. సో మేము అక్కడికి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఫుడ్ చేయడానికి చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ నేనైతే క్యాప్చర్ చేయలేదు. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.